వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారా బాయ్స్ ఫన్. ఈరోజు అయితే మనం అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎప్పుడైతే చికెన్ కర్రీ రెసిపీ అయితే చూసేద్దాం. చలో గైస్, అయితే మనం అయితే 2 kg చికెన్ అయితే తీసుకున్నాం. దాంతో పాటు 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి గైస్. గ్యాస్ ప్యాన్ అయితే వేడి అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. గ్యాస్ ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకుందాం. గ్యాస్ ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందాం. గ్యాస్ ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, టేస్ట్ మంచిగా వస్తుంది. మన ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం గరం మసాలా చేసుకున్నాం. అట్లనే బిర్యానీ ఆకు, పసుపు, అట్లనే అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన వేదాకా అయితే పెట్టుకున్నాం. గైస్ ఇప్పుడైతే పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మంచి వాష్ చేసుకున్న పుదీనా అయితే వేద్దాం. ఇప్పుడైతే పుదీనా తీసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే చికెన్ వేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం, మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో చికెన్ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి దాకా ఉండాలి. అప్పుడప్పుడైతే కలుపుకుంటూ ఉండాలి, అరగట్టకుండా. గ్యాస్ ఇప్పుడైతే మధ్య అయితే కలుపుకుంటూ ఉండాలి, అడగట్టకుండా. చూడొచ్చు వాటర్ అయితే ఎట్లా ఉడుతున్నాయో. అంత ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఉంచుకోవాలి గాయస్. మా దేవన్ చేత వచ్చిన మనోళ్ళైతే మన వీడియోలో చూసుకున్న కూర్చుంటారు. మా దేవర్చి పోయి కొమ్మ ఆడుకుంటుండ్రు. ఇప్పుడైతే ఎక్సెస్ వాటర్ అయితే చికెన్ ఎక్సెస్ వాటర్ అంతా అయిపోయినాయి. గ్యాస్ ఇప్పుడైతే మనం అయితే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం. గ్యాస్ ఇప్పుడైతే ఉప్పుతో పాటు మనం అయితే కారం 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాం. గైస్ ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకున్నాం. మనము మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనమైతే ఉప్పు కారం అయితే వేసేసినాం. మంచిగా కలుపుకొని, ఇదైతే తందూరి మసాలా. ఇది అయితే క్లియర్గా ఆప్షనల్. మీ దగ్గర అంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇదైతే టేస్ట్ కోసం అయితే వేసినాం. గైస్ ఇప్పుడైతే మనమైతే తందూరి మసాలా కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్నాక మనమైతే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే అవన్నీ వేసుకున్నాం. మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మంచిగా వాటర్ అయితే పోసుకున్నాం. మనం వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడైతే మన చికెన్ అయితే మంచిగా లైట్గా దగ్గరకు అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో మనమైతే ధనియాల పొడి అయితే వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాం గైస్.
గాయస్ ఇప్పుడైతే మనం అయితే ధనియాల పొడి వేసుకున్నాం. ఇదైతే ఒక 5 minutes మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే కూర్చొని అడగంటకుండా మాడిపోకుండా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. గాయస్ ఇప్పుడైతే మన చికెన్ అయితే మంచి దగ్గరకి అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా కొత్తిమీర అయితే వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని గాయస్ ఇప్పుడైతే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ వేసుకొని తినేద్దాం. గాయస్ ఇప్పుడైతే మనం అయితే ఒక పీస్ అయితే తిన్నాం. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాం. మన డైలీ వీడియోస్ అయిపోయింది. సో ఇంకా ముందు వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాం. సో ఎవరైతే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.